ఈ వీడియోలో అప్డేట్స్ ఉంటాయి. సో, అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది మాట్లాడుకుందాం. మీరేం చేస్తారంటే మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి చూడండి. ఎక్కువ మందికి రీచ్ అయితది. అప్డేట్స్‌లోకి ఎళ్ళేక ముందు నిన్న ఎపిసోడ్ చూసినప్పుడు ఆ అబ్బాయి కళ్ళగంతలు ఆడుతున్నప్పుడు కళ్యాణ్ పడతాడు. సో, భలే భయమేసింది. సౌండ్ చాలా గట్టిగొస్తది. అసలు నాకు భలే భయమేసింది. బట్ ఆ అబ్బాయి పడిన తర్వాత ఆ అమ్మాయి ఎళ్లి ఆ అబ్బాయి తల పట్టుకుంటది చూసారా తనూజ. అబ్బా! ఏమన్నానా నాయన! నెక్స్ట్ లెవెల్ అనిపించిందసలు. చాలామంది ఆ అబ్బాయిని అనవసరంగా నెగెటివ్ చేశారు. ఆ అబ్బాయికి అలా పడిపోతే కనీసం అమ్మాయి కదలను కూడా కదలలేదు. చూసారా అలా ఉంది. విన్నర్ మెటీరియల్ అమ్మాయి అసలు అది ఇది అన్నారు. అంటే ఆ దెబ్బ, ఇంటెన్స్ మోడు ఆ అమ్మాయికి కొంచెం పానిక్ సిట్యుయేషన్ ఉంటది. ఆ అమ్మాయి నార్మల్‌గా పిలిస్తే అంటది. ఆ అమ్మాయి ఆ అబ్బాయికి ఆ టైంలో వెళ్లి ఆ అమ్మాయిని తల పట్టుకోవడం అనేది అబ్బా! భలే అనిపించిందిరా అయ్యా! అండ్ థాంక్ గాడ్ ఏం పెద్ద దెబ్బ తగలలేదు. సో, కొంచెం కట్టు కట్టారు. ఇప్పుడైతే మాత్రం ఆ ఎపిసోడ్‌కి ఆ కట్టు తీసేస్తారనుకుంటా నాకు తెలిసి. మనకి చూపించిన ఎపిసోడ్ మోస్ట్‌లీ మొన్నటిది కాబట్టి సో, థర్స్‌డేది మనకి ఈరోజు ఫ్రైడేదా? థర్స్‌డేదో మనకు చూపించుంటారు కాబట్టి, సో, అది ఈరోజు ప్లే చేశారు కాబట్టి, సో, కొంచెం తగ్గే ఉంటది. అండ్ ఆ కట్టు లేకుండానే తను మనకి ఆ ఫినాలే షూట్‌లో కనిపిస్తాడనమాట. సో, ఇదొకటి ఇది కొంచెం బాగా అనిపించింది. దాని తర్వాత అప్డేట్స్‌కొచ్చేసరికి ఒక్కొక్కడు ఒక్కొక్క లీక్ ఇస్తున్నాడు. ఎలాగంటే టాప్ 3 హౌస్‌లో ఉన్నారు. ఇప్పటికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క లీక్‌లో ఉన్నారు. వాళ్ళ సోర్సెస్‌ని వాళ్ళు చాలా బలంగా, గట్టిగా నమ్ముతున్నారనమాట. సో, నేనే ఉల్ఫా గాడి లెక్క మా సోర్స్‌ని నమ్మకుండా వేరే ఎవరో చెప్పారు గదా! అని చెప్పి సో, నిన్న నైట్ 12 తర్వాత క్లోజ్ అయిపోయిన తర్వాత 2:00కి తనూజ గారు ముందున్నారని చెప్పారు. 4% లీడ్ తోటి. అదే అనుకున్నా. చాలా మందికి అదే చెప్పాను మెసేజ్ చేసిన వాళ్ళకి. తనూజ గారు లీడ్‌లో ఉన్నారని చెప్పి కూడా పెట్టా. కట్ చేస్తే పొద్దునకొసరికి వేరే ఎవరో చెప్పారని చెప్పి అది నమ్మేసా. సాయంత్రం మళ్ళీ కట్ చేస్తే తనూజ గారు లీడ్‌లో 1% లీడ్‌తో ఉన్నారని చెప్పారు. ఆఫ్టర్ బాట్ ఓటింగ్ అని. సో, బాట్ ఓటింగ్ ఒకవేళ అలా తీసేసి ఉన్నారు అంటే, తీసేసి ఉంటే సో, అది ఎలా తీస్తారని చాలా మందికంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా ఫోన్ ఉంది. నా ఫోన్‌లో ఒక హాట్‌స్టార్ ఉంటది. నేను లాగిన్ అయ్యా. దాని తర్వాత ఓటేసా. దాని తర్వాత వెంటనే ఇంకొక నంబర్‌తో మళ్ళీ లాగిన్ అయ్యా. ఇంకొక నంబర్‌తో మళ్ళీ లాగిన్ అయ్యా. ఫోన్ ఒకటే. బట్ 100 నంబర్‌తో ఒక 10 నంబర్లు, 20 నంబర్‌తో లాగిన్ అయితే అవి కూడా బాట్ ఓట్స్ కిందకే కన్సిడర్ చేస్తారు అని నేను అనుకుంటున్నా. అండ్ ఒక ఐపీ అడ్రెస్ నుంచి సో సంథింగ్ ఒక 10, 15 ఓట్లు ఒకటే ప్లేస్‌లో నుంచి బల్క్‌గా ఏసినా, ఓ 100 ఓట్లు ఒకటే ప్లేస్‌లో కూర్చొని వేసినా, సో అవి కూడా సో బాట్ ఓటు కింద కన్సిడర్ చేస్తారు. అలా గూడా తెలుస్తుంది మనకి. సో, ఇలాంటివి కొన్ని ఏవైతే ఉంటాయో కొన్ని పారామీటర్స్ ఆ పారామీటర్స్ వాళ్ళ చెక్ లిస్ట్‌లో ఉంటాయి గదా! సో, దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఆ ఓట్స్‌ని రిమూవ్ చేయడం జరుగుతుంది. సో, అలా జరిగినప్పుడే మిగిలిన వాళ్ళకి న్యాయం జరుగుతుందని 'బిగ్ బాస్' టీమ్ నమ్మినట్టుంది. సో, మేబీ ఆ విధంగా వాళ్ళు వెళ్తున్నట్టున్నారు. దానికి నిదర్శనమే మనం టాప్ 3లో డెమోన్ పవన్ ఉన్నాడు అని అనుకోవచ్చు. సో, డెమోన్ పవన్ టాప్ 3 వరకు వచ్చాడు. సో, అంటే టూ మచ్ పీఆర్ లేదు. హైయెస్ట్ పీఆర్ అయితే లేదులే గానీ బట్ పీఆర్ ఉంటది. పీఆర్ లేకుండా లేదు. బట్ అలాంటి పీఆర్ తోటి అబ్బాయి టాప్ 3 వరకు వచ్చారు అంటే మామూలు విషయం కాదసలది. అబ్బా! దట్ టూ ఇక్కడ ఇమాన్యుయల్‌కి సూట్ కేస్ ఏమీ లేదంట. బట్ ఇక్కడ ఇమాన్యుయల్‌కి అన్యాయం జరిగిందని నేను బలంగా నమ్ముతా. ఎందుకంటే ఒక పాయింట్‌లో అంటే తన కష్టాన్ని చూసి నిజంగా తనకు అన్యాయం జరిగిందని బలంగా నమ్ముతా. ఎందుకంటే డే 1 నుంచి ఆ అబ్బాయి హౌస్‌లో ఎంటర్‌టైన్ చేస్తూనే వస్తున్నాడు. గేమ్ ఆడుకుంటున్నట్టాడు. ఆ అబ్బాయి కోసం గేమ్ ఆడాడు. అండ్ ఆ అబ్బాయి మన కోసము ఎంటర్‌టైన్ చేశాడు. అన్ని రకాలుగా అబ్బాయి ఉన్నాడు. బట్ నామినేషన్స్‌లోకి రాలేదు. దట్ ఓటింగ్ కొంచెం తక్కువ ఉండుండొచ్చు. అండ్ సూట్ కేస్ ఆఫర్ అనేది 4థ్ పొజిషన్‌లో జరగలేదు అంటేనే కొంచెం బాధగా ఉంది. కాకపోతే ఏంటంటే ఆ అబ్బాయి స్టార్ మాలోనే ఉంటాడు. ఆ అబ్బాయి రెమ్యూనరేషన్ కొంచెం కొంచెం మంచి రెమ్యూనరేషనే ఇచ్చుంటారు ఆ అబ్బాయికి. అండ్ ఇది అయిపోయిన తర్వాత ఇంకొంచెం బెటర్ ప్రతిరోజు ఆ అబ్బాయి ఇంకా స్టార్ మాలో కనిపిస్తానే ఉంటాడు ఏదో ఒక దాంట్లో. మంచిగా ఆ అబ్బాయికి ఇంకా 1 సంవత్సరం, 2 సంవత్సరాలు ఈడే ఉంటాడు ఖచ్చితంగా. అండ్ దట్ టూ మంచి సినిమాలు కూడా చేసుకుంటుంటాడు. ఎందుకంటే ఒక సెలబ్రిటీ కాబట్టి సో తనకి కావాల్సింది తనకు వచ్చేస్తది బయట. అండ్ ఇప్పుడు కొంచెం ఫేమ్ కూడా యాడ్ అయితది కాబట్టి తనకి రెమ్యూనరేషన్ కూడా పెరుగుతది కాబట్టి తనకి. సో, నాకు తెలిసి సూట్ కేస్ ఆఫర్ లాంటిది ఏది చేసి ఉండకపోవచ్చు. బ్యాక్ డోర్‌లో ఏమన్నా ఇమ్మాన్యుయల్‌కి వాళ్ళ స్టార్ మా టీమ్ గాని ఏమన్నా సపోర్ట్ చేస్తారేమో. నాకు తెలిసినంత వరకే. సో, అతను 4థ్ ప్లేస్‌లోకి వచ్చారు. అంటే 4థ్ ప్లేస్‌లోకి అతను వస్తున్నప్పుడు సంథింగ్ ఏదో రోబోటిక్స్ తోటి సో, కొంచెం ఫన్ చేసి అతను బయటికి తీసుకొస్తారంట. మీనాక్షి చౌదరి గారు లోపలికెళ్లారు. తన సినిమా ప్రమోషన్ ఏదైతే ఉందో ఆహ్, ఆహ్, ఆ సినిమా ప్రమోషన్‌కి ఎళ్ళుండొచ్చు నాకు తెలిసి. జనవరిలో వస్తది. నవీన్ పోలిశెట్టి గారిది. సో, దానికి కొంచెం ఇంప్రెస్ చేయాలంటే ఇమాన్యుల్ పాట పాడతారంట. ఇమాన్యుల్ ఆల్ రౌండర్ మనకు తెలిసిందే కదా! సో, ఇమాన్యుల్‌కి ఇంప్రెస్ అయిద్దంటే నువ్వు ఎక్కువ సేపు ఉండాలి. అంటే ఇక్కడ నువ్వు ఇంకా ముందుకు వెళ్ళాలి అని చెప్పిందంటే బట్ అప్పుడే సో, మనోడు రోబోట్స్ ద్వారా బయటకొస్తారు. దానికంటే ముందు సంజన గారు వస్తారు బయటికి. సో, శ్రీకాంత్ గారు వాళ్ళ కొడుకు రోషన్ బాబు
లోపలికి వెళ్తాడు. ఏదైతే ఛాంపియన్ సినిమా స్టోరీ ఉంది కదా, సో సినిమా ఉంది కదా, సో దానికోసం లోపలికి వెళ్తారు. బయటికి తీసుకొస్తారనమాట. బయటికి తీసుకొస్తున్నప్పుడు అక్కడ యాక్చువల్గా కొంచెం ఫన్ జరిగిద్ది అనమాట. సో టీషర్ట్లు వేసుకుంటారు. టీషర్ట్లు వేసుకున్నప్పుడు అక్కడ అందరూ ఒక్కొక్కరి పేరు ఒక్కొక్కరు పిలిస్తే వాళ్ళు సేఫ్ అవుతారంట. అలాగే లాస్ట్కి కళ్యాణ్, తనూజ ఉన్నారు. సో వాళ్ళిద్దరు ఒకరు పిలిస్తే వాళ్ళు ముందుకు రావాలంట, అంటే వాళ్ళతో పాటు ఎలిమినేట్ అయిపోవాలని చెప్పి. సో కళ్యాణ్ పేరు చెప్పగానే కళ్యాణ్ భయపడిపోయాడంట, కొంచెం ఫీల్ అయ్యాడంట, కొంచెం ఎమోషనల్ అయ్యాడంట. సో దాని తర్వాత శ్రీకాంత్ గారు ఇదంతా ఫేక్ అది ఇది అని చెప్పారంట. కొంచెం అబ్బాయి టెన్షన్ పడ్డాడంట, మామూలు కూడా కాదు. సో అలా జరిగిందంట. సో వీళ్ళిద్దరు బయటకు వచ్చేసారు. ఇంకా టాప్ 3 హౌస్ లోపల ఉన్నారు. ఇవి లేటెస్ట్ అప్డేట్స్. సో ఇప్పుడేంటి, ఇవి ఆల్రెడీ జరిగిపోయిన అప్డేట్స్. ఇప్పుడేంటి టాప్ 3లో సో ఎవరికి ఛాన్స్ ఉంది అని అనుకున్నప్పుడు చాలామంది నమ్మకం ఏంటంటే, సో ఎవరి పేజెస్లో వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, వాళ్ళ సోర్స్ని నమ్ముతూ. ఎందుకు, ఒక ఫర్ ఎగ్జాంపుల్ కళ్యాణ్ అన్నారనుకో, వాళ్ళకి ఆ కళ్యాణ్ అయ్యి ఉంటారులే, ఫస్ట్ ఒక కామనరు, దాని తర్వాత ఒక సెలబ్రిటీ, దాని తర్వాత ఒక కామనరు. సో ఇద్దరు కామనర్స్ని అక్కడ తీసుకెళ్ళి అంత క్లోజ్గా తీసుకెళ్ళి వదిలేరు కదా, కామనర్ కప్పిచ్చేస్తారు. సో కామనర్ లేదు. ఇంకో కొంతమంది ఏంటి, లేదు కొంచెం స్ట్రాంగ్గా బిలీవ్ చేసేవాళ్ళు, ఇద్దరు కామనర్స్ ఉన్నారు, ఒక్క సెలబ్రిటీ, దట్టు 15 మందిలో నుంచి ఒక్క అమ్మాయి వెళ్ళింది. సో ఇంతకన్నా బెటర్ ఛాన్స్ రాదు ఆ అమ్మాయికి కప్పు ఇవ్వడానికి. సో ఆ అమ్మాయికి కప్పిచ్చేస్తారు. సో లేడీ విన్నర్ లోడింగ్. సో ఇంకొంతమంది అసలు ఇక్కడ జనాలందరూ చాలా కన్వీనియంట్గా మర్చిపోయి వాళ్ళ నెరేటివ్స్ వాళ్ళు చేసుకుంటుంది ఏంటంటే, ఓటింగ్ ద్వారా సెలెక్ట్ చేస్తారు విన్నర్ని. ఓటింగ్ దాటి ఎవరు సెలెక్ట్ చేయరు. ఓటింగ్ దాటి ఎవరైనా సెలెక్ట్ చేయాలని నిజంగా బిగ్ బాస్ టీం ఆలోచించి ఉండుంటే డెమోన్ పవన్ని 4th ప్లేస్లో బయటికి తీసుకొచ్చాయి. చాలా ఈజీగా బయటికి తీసుకొచ్చు డెమోన్ పవన్ని. 10 లక్షలు ఇస్తే డెమోన్ పవన్ బయటకు వచ్చేస్తారు సింపుల్గా. అబ్బాయికి ఉన్న సిచ్యువేషన్స్కి వాళ్ళ బయట ఉన్న ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా తీసుకోమని సపోర్ట్ చేస్తారు ఆ అబ్బాయిని. ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు అబ్బాయిని, ఎందుకంటే అబ్బాయికి డబ్బులు అవసరం. దాన్ని 15 కింద మార్చిన లాస్ట్ టైం ఎలా అయితే యావర్ బయటకు వచ్చాడో 7th సీజన్లో, అలా ఖచ్చితంగా తీసుకొచ్చేవాడు డెమోన్. డబ్బులు పాపం అవసరము, బయట వాళ్ళ ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ అంత మంచిగా లేదు అబ్బాయికి, బాగలేదు కదా సిచ్యువేషను. ఖచ్చితంగా అక్కడ ఉన్న వాళ్ళందరూ తీసుకోమనేవాళ్ళు, తీసుకునేవాడు బయటకు వచ్చేసేవాడు. ఇమాన్యుల్ 3rd పొజిషన్లో పెట్టుండొచ్చు, ఓకేనా. సో జస్ట్ నామకే వస్తే ఇమాన్యుల్ 3rd పొజిషన్లో పెట్టి, నా ఇమాన్యుల్ అక్కడ ఏదైతే సూట్ కేస్ గేమ్ ఉందో ఆ సూట్ కేస్ గేమ్ ఆడకుండా కూడా బయటకు తీసుకురావచ్చు ఇమాన్యుల్ని. బట్ ఓటింగ్ అనేది ఒకటి ఉంటుంది. సో ఓటింగ్ పరంగా వెళ్ళారు. ఓటింగ్ పరంగా వెళ్ళి సో ఇమాన్యుల్ దగ్గర సూట్ కేసు పెట్టకపోవడానికి బిగ్గెస్ట్ రీజన్ ఏంటంటే, సో ఇమాన్యుల్కి ఛాన్సెస్ ఉంటాయి. అది డెమోన్కి ఉపయోగపడేలాగా చేస్తారు. ఆ 50 lakhsలో డెమోన్కి ఉపయోగపడేలాగా 15, 20, 25 వరకు కూడా పెంచవచ్చు ఆ పిల్లోడికి. ఆ పిల్లోడు నిజంగా నిలబడగలిగితే మాత్రం డెమోన్ పవన్ 25 లక్షలతో బయటకు రాస్తారు. గట్టిగా రావచ్చు 25 లక్షలతో బయటికి. పోనీ వాళ్ళు స్టార్టింగ్ 10 అన్నా వెయిట్ చేస్తే 15కి వచ్చినా కానీ తీసుకొచ్చేయచ్చు. మామూలు 15 లక్షలు అంటే ఊరనే ఉందా, 15 లక్షలు గట్టిగా ఒక 4.5 లక్షలు పోతే ఒక 10 లక్షలు చేతికి వస్తాయి. 5 లక్షలు ట్యాక్స్ పోయినా కూడా 10 లక్షలు చేతికి వస్తాయి. 10 లక్షలు మామూలు విషయం కాదు అసలు. అబ్బాయి ఒక సంవత్సరం రోజులు, ఒక 2 సంవత్సరాలు గట్టిగా ఫోకస్ పెట్టవచ్చు కెరియర్ మీద. అది ఆ ఇంట్లో డబ్బులు ఆ ఇంట్లో ఇచ్చేసి, అంత 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 ఉంటుంది సిచ్యువేషన్. సో కాబట్టి తీసుకుంటేనే బాగుంటుంది. అండ్ దట్టు గా పిల్లోడు స్లిప్పర్ షాట్ అండి, అసలు మామూలు కాదు. పెట్టేలు అని కొట్టారు అనమాట. ఎవరైతే ఆ అబ్బాయిని కించపరిచేలాగా మాట్లాడారో, ఎవరైతే ఆ అబ్బాయి కనీసం విన్నర్ అయ్యే అర్హత లేదు, ఆ అబ్బాయి ఓట్లు కూడా వేరే వాళ్ళకి వేయండి అని చెప్పి ఎవరైతే మాట్లాడారో అలాంటి వాళ్ళందరికీ స్లిప్పర్ షాట్ నిజంగా. ఎందుకంటే ఆ అబ్బాయి 3rd పొజిషన్లోకి వచ్చాడు. దట్టు ఇమాన్యుల్ కూడా సూట్ కేసు ఏం తీసుకోలేదు. ఈ ఓట్స్ పరంగా ఇమాన్యుల్ 4th ప్లేస్లోకి వచ్చాడు, అబ్బాయి 3rd ప్లేస్లో ఉన్నాడు. మామూలు విషయం కాదు అసలు, అది నెక్స్ట్ లెవెల్. డెమోన్ పవన్ ఇంకా ముందుకు వెళ్తే ఇంకా ఊహించలేం కానీ, సో వెళ్తే మాత్రం అరాచకము. లేదు అంటే ఆ పొజిషన్ 3rd పొజిషన్ ఏదైతే ఉందో అది కూడా నవ్వుతో ఉన్న భవిష్యత్ నెక్స్ట్ లెవెల్. సో నబీల్ పొజిషన్, అది లాస్ట్ సీజన్లో నబీల్ పొజిషన్ 3rd పొజిషన్ కరెక్ట్గానే సెట్ అవుతాడు. సో గేమ్స్ అది ఇది అంతా బాగానే చేశాడు, మంచిగా ఆడిచ్చాడు, అల్లాడిచ్చాడు. సో డెమోన్ పవన్కి 3rd ప్లేస్ వర్తా అంటే వర్తే. అండ్ ఇంకోటి హైలైట్ ఏంటంటే, ఇక్కడ చాలామంది ఇంకొక లాజిక్ ఏంటంటే, డెమోన్ పవన్ 3rd ప్లేస్కి వచ్చాడు కాబట్టి సో కామనర్స్కే వెయ్యాలి అనుకున్న ఓట్లు ఖచ్చితంగా స్ప్లిట్ అయ్యి ఉంటాయి. సో అంటే లైక్ కళ్యాణ్కి పడే ఓట్లు డెమోన్కి పడే ఓట్లు స్ప్లిట్ అయ్యాయి. అంటే డెమోన్ ఓట్లు కళ్యాణ్కి పడలేదు. పడుంటే డెమోన్ ఖచ్చితంగా 4th ప్లేస్లో బయటకు వచ్చేవాడు. అలాంటిది 4th ప్లేస్లో డెమోన్ బయటికి రాలేదు, 3rd ప్లేస్లో బయటకు వస్తున్నాడు అంటే, ఒకవేళ రాకపోయినా ఇంకా ముందుకెళ్ళినా కూడా అట్ ప్రెసెంట్ 3rd ప్లేస్లో ఉన్నాడు అంటే డెమోన్ ఓట్లు డెమోన్కి పడ్డాయి. అస్సలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాలి డెమోన్ ఫ్యాన్స్, మామూలు విషయం కాదు అసలు అది. సో చాలామంది అన్నారు, నేను చాలా స్ట్రాంగ్గా నిలబడ్డా డెమోన్ 3rd ప్లేస్లోనే ఉంటాడు అని చెప్పి బలంగా నమ్మా డెమోన్ 3rdలో ఉంటాడని.
బట్ నిన్న చాలామంది డెమోన్ ఓటింగ్ తగ్గిపోయింది అది ఇది అన్నారు. అంటే అబ్బాయికి బిగ్ బాస్ అంత లావన రెట్టించేలాగా చేయకపోయినా కూడా, అంత స్కోప్ ఇవ్వకపోయినా, అంత ఛాన్స్ ఇవ్వకపోయినా, లాస్ట్ వీక్ అబ్బాయి ఒక్క వారం 14వ వారం ఆ అబ్బాయి ఆడిన గేము ఆ అబ్బాయిని థర్డ్ ప్లేస్లోకి తీసుకొచ్చి పెడుతుంది అంటే, ఇంకా 13 వారాల ముందు ఆడుంటే ఇంక అసలు మామూలు విషయం కాదేమో. అసలు ఇంక మనం లైట్ తీసుకునే వాళ్ళేమో. అలాంటి సిట్యువేషన్ క్రియేట్ చేసుకున్నాడు అబ్బాయి. ఫన్ను, గేమ్స్ అన్నీ ఎంటర్టైన్మెంట్. సో ఆ పోక్ చేయటము, అందరితో సరదాగా మాట్లాడటము మామూలు విషయం కాదు అసలు. ఇమాన్యుయల్ దగ్గరికి వచ్చేసరికి ఏమైందంటే ఫ్యాన్ వార్లో నలిగిపోయాడు ఇమాన్యుయల్. లిటరల్లీ నలిగిపోయారు. అండ్ దట్టు సంజన గారి పిఆర్, ఇమాన్యుయల్ పిఆర్ ఒకటే అని చెప్పి తెలుస్తుంది. కరెక్ట్గా తెలుస్తోంది. సో అది మేబీ జూనియర్ టీము, సీనియర్ టీం అని అంటున్నారు. సో అది ఎంతవరకు తెలియదు కానీ, బట్ ఒకటే పిఆర్ టీం అనేది మాత్రం తెలుస్తుంది. సో దానివల్ల కూడా దట్టు విన్నింగ్ రేసులో ఉన్న టాప్ కంటెస్టెంట్స్ కాబట్టి, సో ఎవరికి ఓట్లు వేయాలో తెలియక, సంజన గారికి వేయాలా తనకి వేయాలో తెలియక, మోస్ట్లీ నాకు తెలిసి ఇద్దరిని టాప్ 5, టాప్ 4లో తీసుకొచ్చారు. వేరే పిఆర్ అయ్యి ఉంటే ఎంతో కొంత గట్టిగా సపోర్ట్ ఉండేదేమో. బట్ సేమ్ పిఆర్ అయ్యేసరికి కొంచెం వర్కౌట్ అవ్వలేదు అని నాకు అనిపిస్తూ ఉంది. అండ్ దట్టు ఇమాన్యుయల్కి కూడా ఓటింగ్ పడింది, మిస్డ్ కాల్స్ తోపు తీర పడ్డాయన్నారు కానీ, సో ఎందుకో అది డెమోన్కే షిఫ్ట్ అయిందేమో. ఇమాన్యుయల్ ఫ్యాన్స్ ఎక్కడో చోట డెమోన్కి షిఫ్ట్ అయ్యారేమో అని కూడా అనిపిస్తూ ఉంటుంది కొద్ది వరకు. అండ్ డెమోన్ ఫ్యాన్స్ మాత్రం చాలా సీరియస్గా తీసుకున్నారు. అయ్యా నెక్స్ట్ లెవెల్ అదే. ఇప్పుడు తనూజ గారు కానీ, కళ్యాణ్ కానీ వాళ్ళిద్దరు విన్ అవుతున్నారు అంటే, వాళ్ళిద్దరిలో ఎవరు విన్ అయినా కానీ అది ప్యూర్గా వాళ్ళ ఓట్ బ్యాంక్ మీదే విన్ అయి ఉంటారు ఖచ్చితంగా. ఎవరి ఓట్ బ్యాంక్ ఎవరికి షేర్ కాలేదని చెప్పి డెమోన్ పవన్ క్లియర్గా చూపించారు ఇక్కడ. డెమోన్ పవన్ 3వ ప్లేస్లో వచ్చి, సో ఇప్పుడు వాళ్ళిద్దరిలో ఎవరు విన్నర్ అవ్వచ్చు అంటే, సోర్సెస్ ద్వారా తనూజ గారి పేరు వినిపిస్తుంది. బట్ కళ్యాణ్ పేరు కూడా చాలా కాన్ఫిడెంట్గా తెలుస్తుంది. ఎందుకంటే ఒక కామనరు, సెలబ్రిటీ కామనర్ ఇలా చూసుకున్నా, ఒక లేడీ విన్నర్ అని అలా చూసుకున్నా, బట్ మనకి నిన్న తెలిసిన దాన్ని బట్టి ఏంటంటే కొంచెం అటు ఇటుగా చెప్తున్నారు. కళ్యాణ్ పేరు కూడా చెప్తున్నారు. ఇక్కడ హైలైట్ ఏంటంటే కావాలని రాంగ్ లింక్స్ ఇస్తున్నారు. అదే ప్రాబ్లం. అది చాలా పెద్ద ప్రాబ్లం. ఎందుకంటే పెద్ద వాళ్ళు కూడా చెయ్యట్లేదు గట్టిగా. వాళ్ళకి తెలిసినా కూడా ఒక పేరు చెయ్యట్లేకపోతున్నారు. మనకి తెలిసినా కూడా మనం చేయలేకపోతున్నాం. నిన్న సాయంత్రం నుంచి మొత్తుకుంటున్నాం కానీ చేయలేకపోతున్నాం. ఎందుకంటే వేరే లాగుంటుంది. నిన్న పొద్దున కళ్యాణ్ పేరు చెప్పినప్పుడే సో చాలామంది అపోజ్ చేశారు. నిన్న తనుజ పేరు చెప్తే ఇంకొంతమంది అపోజ్ చేశారు. ఇది కాదు రాంగ్ లీక్ అని. ఎందుకంటే వాళ్ళు వేరే చోట తనుజ గారి పేరు వినుండరు. పొద్దున వాళ్ళు కళ్యాణ్ పేరు నేను చెప్పినప్పుడు వేరే చోట వాళ్ళు తనుజ పేరు వినుంటారు. సో అందుకని నేను చెప్పిన అప్డేట్ రాంగ్ అప్డేట్ అని అనుకుంటున్నారు. సో అందుకని చెప్పి సో ఇప్పటివరకు ఏదైతే చెప్పానో సో ఆ ఇన్ఫర్మేషన్ మాత్రమే మీ దగ్గరికి తీసుకొస్తాను. ఏదైతే ఆ విన్నర్ ఒక్కటే తనూజ ఆర్ కళ్యాణ్ అనేది సో కొంచెం తర్వాత సో క్లారిటీగా మొత్తం అన్ని వ్యూ పాయింట్స్ తెలుసుకొని అన్ని చోట్ల నుంచి అప్డేట్లు తెచ్చుకొని వీలైతే ఎవరైతే పేజెస్ ఉంటారో ఆ పేజెస్ వాళ్ళతో కూడా మాట్లాడుకొని సో అరే బాబు మీకు వచ్చిన అప్డేట్ ఏంటరా చెప్పండిరా, నాకు ఇది వచ్చింది మీకు ఇది వచ్చింది అది చెప్పండిరా, మీది నాది ఒకటేనా, కావాలంటే నాకు ఇచ్చిన సోర్స్ వాడి పేరు కూడా చెప్తాను, మీరు కూడా ఆ పేరు చెప్పండిరా, మా ఆజాం గారు అసలు పేరు కూడా చెప్తానని చెప్పి సో వాళ్ళకి కొంచెం చెప్పి వాళ్ళతో నచ్చ చెప్పుకొని ఒక పొద్దున సో 7:30 ఆ టైం నుంచి చూసుకొని మేబీ ఒక 10, 9:30 అట్లా అప్లోడ్ చేయడానికి నేను ట్రై చేస్తాను వీడియో. నా ప్రాపర్ అందరి దగ్గర నుంచి తీసుకుంటా. అప్పుడు మెజారిటీ ఏదైతే వస్తే అదే కరెక్ట్ అని నమ్ముతా. సో ఇప్పుడు నా ఒక్క సోర్స్తోనే నేను చెప్పేసాను అనుకోండి, వర్కౌట్ అవ్వట్లేదు. 2 సార్లు చేసే ఇప్పుడు ఈ వీడియో. సో అందుకని అనమాట. ఓకేనా. సో ఇవి లేటెస్ట్ అప్డేట్స్. టాప్ 3 మాత్రం హౌస్లో ఉన్నారు. అది ఈ రోజు సాయంత్రం షూట్ జరగబోతుంది. మేబీ ఆ 8 o'clock విన్నర్ అనేవాళ్ళు కళ్ళు తిరుగుతున్నాయి, అసలు ఓపిక రావట్లేదు, ఎనర్జీ మొత్తం అయిపోతుంది గట్టిగా అరిచేసరికి, కళ్ళు తిరిగిపోతున్నాయి. అప్డేట్ వచ్చింది, అది మనకి తెలుస్తుంది. మనకి షూటు మనకి స్టార్ట్ అయ్యి 8:30కి మనకి మేబీ టాప్ 5, టాప్ 4 హౌస్లోకి నుంచి బయటకు వస్తున్నప్పుడు అక్కడ విన్నర్ అనేసి అనౌన్స్మెంట్ అయిపోద్ది. సో అప్పుడు చేస్తామా దాని తర్వాత చేస్తామని పక్కన పెడితే రేపు ఈరోజు పొద్దునకి ఒక బెటర్ క్లారిటీ తోటి మీ దగ్గరికి వస్తానమాట. సో ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి చూడండి. ఇన్స్టాగ్రామ్ ఛానల్ మాత్రం ఫాలో అవ్వండి. అబ్బా అక్కడ చాలామంది ఫాలో అవుతున్నారు, కొట్టేసుకుంటున్నారు, అసలు లిటరల్లీ తిట్టేసుకుంటున్నారు. వాళ్ళకి చెప్పలేకపోతున్నా, కళ్ళు తిరుగుతున్నాయి. సో మీరేం చేస్తారంటే అక్కడికి రండి, ఇన్స్టాగ్రామ్లో మాట్లాడుకుందాం. ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే విమర్శకుడు అని ఉంటుంది, మన ఛానల్ పేరే ఉంటుంది, విమర్శకుడు అని ఉంటుంది. బ్లూ టిక్ కూడా ఉంటుంది, 639 రూపాయలు పెట్టి కొనుక్కున్నా. సో మీరు అక్కడికి రండి, మనం అక్కడ మాట్లాడుకుందాం. అదనమాట సంగతి. అంటే జై హింద్.